దగ్గరకు వచ్చావా నీ ప్రాణాలు. అమ్మా సీత, ఏటమ్మా ఇది? డాక్టర్ గారు చెప్పిందేంటి, నువ్వు చేసేదేంటి? ఇంటి పనులు చేసుకోకపోతే సాగుతుందా బాబాయ్? అందుకని బరువు పనులు చేయడం. సర్లే రామరా. అసలు తప్పంతా నాది. నేను రోజు పొరుగుళ్ళు వెళ్ళడం రావడం, నీకు ఈ కష్టం తప్పకపోవడం నాకు చాలా బాధగా ఉందమ్మా. అందుకే లారీ పని విడిచిపెట్టేశాను. పని వదిలిపెడితే బ్రతుకు తిరుగులా బాబాయ్? నాకు ఆ భయం లేదులే అమ్మా. ఉన్న ఊళ్ళోనే ఎక్కడన్నా చిన్న కారు మీద పని చూసుకుంటాను. నిన్ను రోజు కంటితో చూసుకోకపోతే నా మనసు కుదట పడదమ్మా. ఇదిగో అమ్మా, ఈ పళ్ళన్నీ నీకే. డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా అమ్మా? రోజూ తింటే పండంటి బిడ్డ పుడతాడంట. ఇంతమ్మా. ఏంటి బాబాయ్? చీరమ్మా, నా కూతురు కడుపుతో ఉంటే పసుపు కుంకం పెట్టొద్దా అమ్మా? ఊరుకోమ్మా. జరిగింది మర్చిపోకపోతే నీకు మనశ్శాంతి ఉండదమ్మా. మనశ్శాంతి లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. నా మాటిను తల్లి. మల్లయ్య, ఆ క్రోటన్స్ అన్ని వెనక నాటించు. సరేనమ్మా. ఈ గులాబ్ మొక్కలకి 2 పూట్ల నీళ్లు పోయి. అలాగే అమ్మా. శోభ, బయటికి పెడుతున్నావు. నమస్కారం బాబు. ఎవరు నువ్వు? నన్ను రంగన్న అంటారు బాబు. మీకు డ్రైవర్ కావాలని పేపర్లో ప్రకటన చూసి వచ్చాను. లైసెన్స్ ఉందా? ఉంది బాబు. డ్రైవింగ్లో 25 ఏళ్ల అనుభవం ఉంది. ఈ సర్టిఫికెట్లు చూడండి బాబు. ఇది వరకు లారీ కూడా డ్రైవ్ చేసేవాడివా? అవునండి. ఇప్పుడు ఆ పని ఇష్టం లేక మానుకున్నాను. ఏ? మా అమ్మాయికి ప్రసవం రోజులు. వెనక ముందు ఎవరూ లేరు. నేను లారీ పని మీద పొరుగురు వెళ్లాల్సి వస్తే ఇబ్బందిగా ఉంటుందని మానుకున్నాను బాబు. సరే, రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ గా. నమస్కారం బాబు. సెలవు. బాబు. ఏ రంగనా, ప్రొద్దులు రాకుండా ఇప్పుడు వచ్చావు? మా అమ్మాయికి నొప్పులు వచ్చినాయి బాబు. గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పిద్దామంటే అక్కడ ఖాళీ లేదన్నారు. ఏం తోచక మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను బాబు. ఉండు. హలో, జనరల్ హాస్పిటల్. పుట్ మీ ఆన్ టు ది సూపరింటెండెంట్ ప్లీజ్. హలో, నేను శేఖర్, శోభా ఫెర్టిలైజర్స్ నుంచి. గుడ్ ఈవినింగ్. మరేం లేదు, మా డ్రైవర్ రంగన్న కూతురికి డెలివరీ టైం. మెటర్నిటీ స్పెషల్ వార్డులో ఒక రూమ్ ఇప్పించండి. థ్యాంక్స్. బిల్లు నేనే పే చేస్తాను. గుడ్ నైట్. రంగన్న, వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి స్పెషల్ వార్డులో చేర్చుకుంటారు. దండాలి బాబు. రంగన్న, కారులో తీసుకెళ్ళి పర్వాలేదు. చూడమ్మా, మా అమ్మాయికి జ్వరం తగ్గిందా? ఇప్పుడు జ్వరం లేదు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఓసారి చూడొచ్చా అమ్మా? డాక్టర్ గారు లోపల ఎప్పుడు వీల్లేదు. గుడ్, హెల్దీ బేబీ. చూడండి డాక్టర్, ఈ పుట్టుమచ్చ బ్యూటీ స్పాట్ లాగా ఎంత అందంగా ఉందో. అదేమిటమ్మా, అంత చక్కటి బిడ్డ కలిగినందుకు సంతోషపడక ఏడుస్తున్నావు? బుగ్గ మీద ఆ మచ్చ చూడు, ఎంత అందంగా ఉందో. నా జీవితంలో మాయని మచ్చ నా కూతురి ముఖంలోనూ ముద్ర పడింది. బాలింత్రాలివి, ఇలా ఏడిస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నేనేం కాను డాక్టర్, మొండి ఘటాన్ని. ఎంతమంది ప్రాణాలైనా పోతాయి గాని ఈ పాపిష్టి దాని ప్రాణం మాత్రం పోదు. ఎందుకలా బాధపడతావు? అసలు ఏం జరిగింది? చెప్తే మీరు నన్ను అసహించుకుంటారు డాక్టర్. పర్వాలేదులే, చెప్పు. పెళ్లి కాకుండానే తల్లినైన దౌర్భాగ్యురాలి డాక్టర్. సంఘం దృష్టిలో పతితరు. దోరెరుగని ఈ పసికందు భవిష్యత్తు తలుచుకుంటే నా గుండె బద్దలైపోతుంది డాక్టర్. నాకు ఈ బ్రతుకొద్దు డాక్టర్, కాస్త విషయం ఇవ్వండి. ప్రాణాలు తీయడానికి కాదు మేము ఇక్కడున్నది, ప్రాణాలు నిలపటానికి. డాక్టర్, వయసులో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తారు, తర్వాత కంటికి కడివడిగా ఏడుస్తూ ఆత్మహత్యలకు శిశుహత్యలకు సిద్ధపడతారు. నేను అలాంటి దాన్ని కాను డాక్టర్. నువ్వెలాంటి దానివో నాకు అవసరం లేదు. పెళ్లి కాకుండా నీ బిడ్డని కన్నావు, ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి చావే మార్గం అనుకుంటున్నావు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? డాక్టర్, మీకు పుణ్యం ఉంటుంది, నా బ్రతుకు బట్ట బయలు చేయకండి. హరి హరి, ఏమిట్రా ఇది? ఏమిట్రా? ఒరే బతి గోవిందం,
ప్రాణాలు హరి అన్నట్టు కలొచ్చిందిరా. పర్వాలేదురా, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. షాకు మహత్యం రా. ఇన్ని రోజులు బెడ్ మీద ఉన్నా ఇంకా బెదురు పోనేలేదు. కన్ను మూస్తే చాలు ఎమకింకర్లు వచ్చి రే హరి హరి రారా రారా అన్నట్టుందిరా. దండం బాబు. ఎలా ఉన్నారు హరి భజ గోవిందం గారు? మీ దయవల్ల కాస్త దారిలో పడ్డాం బాబు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేం బాబు. మీ మీద కక్ష కట్టినందుకు భగవంతుడు మమ్మల్ని బాగా శిక్షించాడు బాబు. ఇంకా ఎందుకురా చెప్పుకుంటావు? సిగ్గుతో చచ్చిపోతుంటే. చేసిన వెధవ పనులు చెప్పుకోవడం కన్నా సిగ్గుపడ్డవే మంచిది. క్షమించండి బాబు. బాబు మనస్ఫూర్తిగా క్షమిస్తేనే కానీ మీ కాళ్ళు వదలను బాబు. ముందు నన్ను క్షమిస్తేనే కానీ నేను అసలు నేను లేవను. తప్పు పెద్దవారు లేవండి. ఈ రోజు సాయంత్రమే మిమ్మల్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. అందుకే బాబు గడ్డలు అవి చేసు సిద్ధంగా ఉన్నాం. ఇంకే రేపు పొద్దున్నే పళ్ళు వచ్చారు బాబు ఇంకా నీరసం అది తగ్గలేదు. తగ్గలేదు. అయితే వారం రోజులు రెస్ట్ తీసుకుంటారండి. వారమా? జీతం జీతం ఇస్తారు లేవయ్యా. అలా అన్నారు. బాగుంది బాబు. వస్తా. ధర్మప్రభులు బాబు, ధర్మప్రభులు. మీ అమ్మాయి ప్రసవించిందా? ప్రసవించింది బాబు. ఆడపిల్ల. తల్లి బిడ్డ బాగున్నారా? మీ దయవల్ల క్షేమంగానే ఉన్నారు బాబు. మా మనవరాలు ఉంది బాబు, బంగారు బొమ్మ. ఐసి. మీరు ఒకసారి చూసి దీవించండి బాబు. రండి బాబు. సరే పద. బాగుంది. నువ్వు అన్నట్టు బంగారు బొమ్మే రంగన్న. అదృష్ట జాతకురాలు. లక్ష్మీ కళ ఉట్టి పడుతోంది. సీత ఓసారి ఇట్టా రా తల్లి. రామ్మా, పరాయివారేం కాదు, మా యజమాని గారి. పర్వాలేదులే రంగన్న, ఆమెను ఇబ్బంది పెట్టడం దేనికి? వస్తా. చూడు, నీకేమైనా డబ్బు కావలిస్తే ఫ్యాక్టరీకి వచ్చి తీసుకో. అలాగే బాబు. అయ్యగారు చూస్తారని పిలిస్తే రాలేదేమమ్మా. ఊరుకోమ్మా, బిడ్డను చూసుకునైనా అన్నీ మర్చిపోవాలి తల్లి. తొలి కాన్పు బిడ్డను చూసుకున్న ప్రతి తల్లి తన తనువునే మర్చిపోతుందంటారు. మరి నాకీ దౌర్భాగ్యం ఏమిటి బాబా? అబ్బా, అసలే బాలింత రాలం. అస్తమానం ఇట్టా దిగులు పడితే. దిగులుగాక నాకు మిగిలింది ఏముంది బాబాయ్? పాప నేను ఎలా పెంచను? నేనుండగా నీకు బెంగెందుకమ్మా? బాబాయ్, నువ్వు పెంచవని పెంచలేవని కాదు, ఊహ తెలిసిన తర్వాత నా తండ్రెవరమ్మా అని పాపడిగితే నేనేం చెప్పను. లోకులనే సూటిపోటి మాటలకు తట్టుకోలేక అమ్మా నన్నెందుకు కన్నావని పాపేడిస్తే నేనెలా ఓదార్చగలను? మగపిల్లవాడైతే మొండిగా బ్రతకగలడేమో గాని ఆడపిల్ల అవమానాలకు ఎలా తట్టుకోగలదు బాబా? నా పాపని ఎవరు పెళ్లి చేసుకుంటారు బాబాయ్? నిజమేనమ్మా. పోనీ ఎవరికైనా పెంపకానికి ఇస్తే? ఎవరు పెంచుకుంటారు బాబాయ్? బిడ్డలు లేని వాళ్ళు ఎవరైనా కళ్ళకద్దుకుని పెంచుకుంటారమ్మా. కానీ పాపను విడిచి నువ్వు ఉండగలవా అమ్మా? ఉంటాను, గుండె రాయి చేసుకుంటాను. పాప నాకు దూరంగా పెరగటమే మంచిది. నా పాపం దానికి శాపం కాకూడదు బాబాయ్. ఎవరినన్నా చూడు బాబాయ్, ఇచ్చేద్దాం. అలాగేనమ్మా. వస్తున్నా బాబాయ్. ఎవరు? నేను మొగుణ్ణే. నేనెవరినో రంగన్న నీతో చెప్పలేదా? ఈ పేటకంతటికి రౌడీని. పేరు తెలుసుగా, పుల్లిగాడు. అంటే పులి అన్నమాట, పులి. ఇక్కడికి ఎందుకు వచ్చా? చెప్పానుగా, నువ్వు అంటే సార్ మెల్లో తాళి కట్టేస్తా. నా అసలు పేరు అదేలే, మోటుగా ఉందని పేరు మార్చుకున్నాను. ఇక బుజ్జి, నా మాట దా దా.
చంపేస్తాను. ఏయ్! దగ్గరకు వచ్చావా నీ ప్రాణాలు దక్కవు. ఏడిచావు. అది తీసేస్తాను. చేతమ్మా ఎంత పని చేశావమ్మా? ఏం చేయను బాబాయ్, నా బిడ్డ ప్రాణం నా మానం కాపాడుకోవడానికి వేరే గత్యంతరం లేకపోయింది. ఈ సంగతి బయట పక్కకు ముందే మా అయ్యగారిని తీసుకొస్తాను. అన్ని ఆరే చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉంటావా? బాబుగారు, బాబుగారు. ఏ రకన్నా ఏం జరిగింది? అదంతా తర్వాత చెప్తాను బాబు, మీరు తొందరగా బయలుదేరండి. సరే పద. హలో సార్, ఏమిటి ఇలా వచ్చారు? మా డ్రైవర్ కూతురు ఏదో ప్రమాదంలో ఉందంటే తెలుసుకుందామని వచ్చాను. సీరియస్ కేసు అండి. హత్య చేసినట్టు ఆమె ఒప్పుకుంది. అమ్మా, ఎక్కండమ్మా. శవ పరీక్ష జరిగే వరకు శవాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఎస్ సార్.